ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హారర్ ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విజువల్స్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఇండస్ట్రీలో కాపీరైట్ వివాదాలు కామన్. కానీ ఇందులో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీత దర్శకుడు తమన్ పేరు. ఇక తాజాగా ఇదే విషయంలో మరోసారి ఇరుక్కున్నాడు తమన్. ఈ సినిమాలోని నాచే నాచే పాట ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. తమన్ అందించిన ఈ పాట ట్యూన్ స్వీడన్ కు చెందిన ప్రముఖ డీజే విడోజిన్ రూపొందించిన ఆలమియో సాంగ్ ను పోలి ఉంది అంటూ కాపీ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా ఏకంగా ఒరిజినల్ కంపోజర్ విడోజిన్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం సంచలనంగా మారింది. విడోజిన్ తన వీడియోలో 2 పాటల ట్యూన్స్ ను ప్లే చేస్తూ అవి రెండూ ఒకేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తన చెప్పును చూపిస్తూ తమకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో ప్రభాస్ కు ఎటువంటి సంబంధం లేదని, ఆయన గొప్ప నటుడని విడోజిన్ కొనియాడటం విశేషం. మరోవైపు ఈ సినిమా భూల్ భులయ్యా తరహాలో ఉంది అనే విమర్శలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్ రిద్ది కుమార్ స్పందించారు. ఇది పూర్తిగా కొత్త ఫ్యాంటసీ ప్రపంచమని, ఇతర సినిమాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. మరి ఈ మ్యూజిక్ కాపీ వివాదంపై తమనెలా స్పందిస్తారో వేచి చూడాలి.